పక్కన పెడితే ఇయాటి నుండి ఈ తెలంగాణం అనే పేపర్ను చదవమని చాలా మంది మిత్రులు చెప్పిండ్రు. ఇది తెలంగాణం, ఇది ఎవరిదంటే ఈ పేపరు మన జర్నలిస్ట్ మిత్రుడు శంకర్ ఉన్నాడు కదా, V6లో పనిచేసేది, వెలుగు పేపర్లో కూడా పనిచేసేది, తీన్మార్ మల్లిగాన్ తోటి పనిచేసేది మనోడు V6లా, ఇద్దరు కొలీగ్స్ కూడా. ఆయన పేపర్ ఇది చదవమని చాలా మంది చెప్తాను మొన్న నుండి, ఎందుకంటే కొంత ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది ఈ పేపరు, తప్పకుండా చదవండి, మంచి మంచి అంశాలే రాసుకొస్తుందా అని చెప్పాను. ఓకే, చదువుదాం. మరి నిజంగానే పేపర్ ఎప్పుడు కూడా ప్రజలకు నిజాలను చెప్పాలి, లేదా ప్రజలకు వారధిగా ఉండాలి. ఏం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ప్రజలు సమస్యల్లో ఉంటే ఆ సమస్యలను రాయాలి, లేదా ప్రభుత్వం ఏదన్నా ఒక పథకం ప్రవేశపెడుతుందంటే ఈ పథకాన్ని మళ్ళీ ప్రజలకు చేరవేయాలి, ఒక వారధిగా ఉండాలి. ఏది పత్రిక అనేది, పేపర్ అనేది, మీడియా అనేది. కానీ ఇప్పుడు ఏమైంది, పత్రికలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాయి, జర్నలిస్టులే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండ్రు. అంటే అక్కడ తీసుకొచ్చిండ్రు కేసీఆర్ని బదనం చేయడంలో, షోకాళ్ళలో అట్లా తీసుకొచ్చిండ్రు. ఇక అట్నే పంత కొనసాగుతుంది, చూద్దాం. ఇక ఇది తెలంగాణం తెలుగు దినపత్రిక. రియల్ ఎస్టేట్ సీఎం రేవంత్, మనోడు మొత్తమే యుద్ధానికే దిగినట్టు పెట్టిండు హెడ్లైన్. రియల్ ఎస్టేట్ సీఎం రేవంత్, ఫార్మాసిటీ ప్లేస్ లో మెగా టౌన్షిప్ కు ప్లాన్. గత ప్రభుత్వంలో 19,000 ఎకరాల్లో ఫార్మాసిటీ తరలింపుతో 83,000 కోట్ల ప్రాజెక్టుపై నీడలు. రాచకొండలో అమరావతి సిటీ కడతానని గతంలోనే ప్రకటించిన రేవంత్ రెడ్డి, దానికి అనుగుణంగా పడుతున్న అడుగులు. మొత్తానికి 83,000 కోట్ల ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నది. అది ఉంటుందా, దాన్ని అట్లనే ఆపేస్తాడా? ఇక రాచకొండలో ఫిలిం సిటీ కడతానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు. ఇదే రాచకొండలో అమరావతి సిటీ కడతానని రేవంత్ రెడ్డి అంటాడు. అయితే ఈయన కట్టపోయి అమరావతి ఎట్లుంటది అంటే, అమరావతిలో చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, అమరావతిలో రాజధాని కడతా అని, ఏం కట్టలేదు. బోయపాటి శ్రీనివాసుని తీసుకుపోయి సినీ దర్శకుని ఒకటి సెట్లు వేసి, ఆ సెట్లు ఇంత తుఫాన్ రాగానే కూలగొట్టినాయి. దాన్ని కాస్త ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి, వైజాగ్ మార్చిండు. వైజాగ్లో కడుతున్నాం, మేము వైజాగ్లో కడుతున్నాం రాజధాని అన్నాడు. అక్కడ లేదు దిక్కు, ఇక్కడ లేదు. అమరావతిలో కూడా బిక్కపోయింది వాళ్ళ రాజధాని, అక్కడ వైజాగ్లో లేదు. ఇప్పుడు గట్లనే ఇక్కడ కూడా గిట్లనే అన్నట్టు, రాచకొండలో అమరావతి కడతా. అమరావతి పేరెందుకు మనకు అసలు? అమరావతి మనకెందుకు? ఈ పేరే మనకు అవసరం లేదు. కేసీఆర్ అసలే మనము గుట్ట అంటాం, ఆ గుట్టను కాస్త మార్చి ఏం చేసిండు, యాదాద్రి దేవాలయం పెట్టిండు. యాదగిరి గుట్ట పోయేస్తాము అనేది మనం. ఆయన ఏమో ఆ పని చేసిండు, నువ్వేమో మొత్తమే ఆంధ్రోల్లా వాడుకని ఇక్కడ తీసుకొచ్చే పని నువ్వు చేస్తాను. రాచకొండలో అమరావతి సిటీ ఆట. ఇక ఏమున్నది ఇక్కడ, రియల్ ఎస్టేట్ దందా కోసమే ఈ పని పడుతున్న. నిజానికి రేవంత్ రెడ్డి ఏందంటే, బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు ఉన్నాడు కదా, తను అనుకున్న టార్గెట్ ని రీచ్ కావడానికి మహేష్ బాబు సంపుకుంటా, దందాలు చేసుకుంటా, పోలీసోడు వస్తే పోలీసోని కొనేస్తాడు, రౌడీలు వస్తే 4 దాన్ని మనిషికో గన్ ఇచ్చారే, ఇమాజిన్ చేసుకోరు, జస్ట్ ఇమాజిన్ అంటాడు. ఏమంటాడు, ఒక గన్ ఒకటి చేతిలో ఉంటే, అదే గన్ను 10 మంది చేతిలో ఉంటే, అదే గన్ను 100 మంది చేతిలో ఉంటే వ్యవస్థ నీకు లొంగిపోదా అనగానే 100 మంది గన్నులు తీసుకుపోయి వ్యాపార దగ్గర పెట్టాలని వాళ్ళు లొంగిపోతారు. అట్లా ఆడు ఎట్లయితే క్రైమ్ ని బిజినెస్ గా మార్చిండో బిజినెస్ మ్యాన్ సినిమాలా, రేవంత్ రెడ్డి రాజకీయాన్ని బిజినెస్ గా మార్చడానికి ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఆయన చరిత్ర మొత్తం బిజినెస్సే, ఎక్కడ కూడా ఆయన ప్రజానాయకుడిగా ఎదగలేదు. టోటల్ ఆయన జెడ్పీటీసీగా పోటీ చేసేటప్పుడు ఈయనకు ఎదురుగా ఎవ్వరు నిలబడకుండా అందరిని కొనేసి అప్పుడున్న ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ఒక్కటి, ఈయన ఒక్కటి, ఇద్దరే ఉండేలా అక్కడ టీడీపీ వాళ్ళని పోటీ చేయనీయలేదు. టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చినప్పుడు ఆయన టీఆర్ఎస్ వ్యక్తిని నిలబడనీయలేదు, అలాగే సిపిఐఎం వాళ్ళని నిలబడనీయలేదు. అందరిని కొని కాంగ్రెస్ తోటి పోటాపోటీగా ఉండి గెలిచి పడేసాడు. ఇక ఇది ఇక్కడ పెడితే ఎమ్మెల్సీలో కూడా అదే పని చేసిండు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలా
ఆ స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ తలా ఇంత డబ్బు ఇచ్చి కొని పడేసిండు. ఇక ఎమ్మెల్యే సీటు కూడా టీడీపీ నుండి డబ్బులు ఇచ్చుకొని పడేసిండు. ఇప్పుడు తర్వాత టీపీసీసీ కదా మనోడైంది. టీపీసీసీని 600 కొన్నట్టు తెలుస్తాను. టీపీసీసీని 600 కోట్లకు సోనియా గాంధీ గజ్జలు కొన్నట్లు తెలుస్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి సీటును కూడా కొన్నాడు. మీకు తెలుసా? ముఖ్యమంత్రి సీటును కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏం అయిందట? ఈ 64 సీట్లు వచ్చినాక ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి. ఢిల్లీకి పోయి బట్టి విక్రమార్కకి ఇవ్వాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలా, దామోదర్ రాజనరసింహకి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవి అని తీవ్రంగా చర్చ జరుపుతాను. అందరు పిలిచిండు. ఫస్ట్ బట్టి విక్రమార్కను పిలిచిండు. ఆయన చెప్పిండు, ఆయనది విన్నారు, పక్కకు దూలిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిండు, ఆయనది విన్నారు, ఆయనది పక్క దూలిండు. తర్వాత ఇదే రాజనరసింహ గారు, ఏది ఇప్పుడు మనకు మంత్రి, ఎక్కడి నుండి, ఆందోళన నుండి, ఆయనను పిలిచిండు, ఆయనది విన్నారు, ఆయన పంపిండు. మనోడు బొంగను ఒక్కటే ఆఫర్ పెట్టిండట. బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు పెట్టిన ఆఫర్ పెట్టిండట. బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు ఏం ఆఫర్ పెడతాడు? ఒక ముఖ్యమంత్రి దగ్గరికి పోతాడు. పోతే ఎందుకు వచ్చినావు, నీకేం కావాలని అడుగుతాడు మహేష్ బాబుని. నాకేం కావాలి కాదు, నీకేం కావాలో చెప్పు అంటాడు. నాకేం కావాలి కాదురా బాబు, నీకేం కావాలో చెప్పు, ఏం మాట్లాడుతున్నావు అని వాడు ఆశ్చర్యపోతాడు. వాడు ముఖ్యమంత్రి అక్కడ ఆశ్చర్యపోతాడు. అవును, రానున్నాయి ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లల్లా 29 రాష్ట్రాలకు నేనే పెడతా ఫండు అంటే ఇక వాడు ఎందుకు లొంగిపోడు? నీ అమ్మ 29 రాష్ట్రాలకు ఫండ్ వీడియో పెడతా అన్నప్పుడు మనమేంది, జస్ట్ పోయి చేతులు ఊపి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పాలి. అట్లనే రేవంత్ రెడ్డి సోనియా గాంధీ దగ్గరికి పోయి కూర్చొని 4 నుండి 5 నిమిషాల చర్చ జరిగిందట. ఒక్కటే మాట అన్నాడట, మీరు నాకు ఇవ్వాల్సింది ఏం లేదు, ముఖ్యమంత్రి సీట్ ఇవ్వండి, మీకు ఏం కావాలో మొత్తం నేను ఇస్తా, రాష్ట్రం నుండి మీకు ఏం కావాలో నేను మొత్తం ఇస్తా, రాబోయే ఎన్నికలకు సంబంధించిన ఫండ్ను కూడా కలెక్ట్ చేసి మీ చేతిలో పెడతా. ఇక ఎందుకు సరెండర్ కాదు సోనియా గాంధీ? చాలు 5 నిమిషాల బయటకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు ఏం నేర్చుకోవాలంటే, రాబోయే యువత అంతా రేవంత్ రెడ్డి లెక్క మేనేజ్ చేయగలిగే శక్తి ఉంటే ముఖ్యమంత్రి అయిపోతాం అనేది ఒకటి నేర్చుకోవాలి. ఇప్పుడు సేమ్ ఈ దందా అంతా అదే. ఇప్పుడు ఈ దందా చేయకపోతే సోనియా గాంధీ దగ్గరికి డబ్బులు పోవు. సోనియా గాంధీ దగ్గరికి డబ్బులు పోకపోతే మనని పదవి సంవత్సరం లోపల ఊడవీక్తారు. మనని పదవి పోయిందంటే మళ్ళీ వచ్చి ఉండలేడు. ముఖ్యమంత్రి పదవిలో ఎవడైతే కూర్చుంటాడో అందులో ముఖ్యంగా ఆధిపత్య కులాలు వాళ్లకు నరనరాన సీఎం సీట్లో కూర్చోవాలనే ఉంటది. ఎందుకంటే వాళ్ళు కూర్చుంటే ఎన్ని చేయవచ్చో వాళ్ళకి తెలుసు. ఇక చూడు, ఇక్కడ మొత్తం 83,000 కోట్ల ప్రాజెక్టు నిలిపివేసిందంటే ఈ 83,000 కోట్ల ప్రాజెక్టుల దీనికి డబల్ తీసేస్తాడు కదా. ఇంత పెద్ద ప్రాజెక్టును వదిలిపెడతానంటే దీనికి డబుల్గా 2 లక్షల కోట్ల ప్రాజెక్టు ఉంటేనే దాన్ని ముట్టుకుంటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ పని చేస్తాడు రేవంత్ రెడ్డి. సేమ్ బిజినెస్ మ్యాన్ సినిమానేగా. ముఖ్యమంత్రి సీటును కొన్నాడు ఒక్కడా రేవంత్ రెడ్డి. ఇది చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎక్కడ లేడు. ముఖ్యమంత్రి సీటును కొని పడేసిండు. యాక్చువల్ ఏం చేయాలి? ప్రజల మద్దతుతోటి, ప్రజల యొక్క మద్దతుతోటి సీఎం కావాలి. రేవంత్ రెడ్డిని, కేసీఆర్ని, కేటీఆర్ని, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని, లేకపోతే ఇంకెవరన్నా విశారదన్ లాంటి వాళ్ళను 5గురిని నిలబెట్టి సబ్జెక్ట్ వైజ్గా మీరు సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ రావాలి. ప్రజలకు ఏం చేస్తారంటే ఫస్ట్ కొట్టుడు పోయే ముఖం ఇదే, రేవంత్ రెడ్డి ముఖమే. ఎందుకంటే మనోడు సీఎం సీట్ అంటే ఏమన్నాడు? సీఎం సీట్ అంటే ఏమున్నది? గుంపు మేస్త్రి పని. లప్పం పెట్టేటోని తీసుకురావాలి, సీలింగ్ కొట్టేటోని తీసుకురావాలి, మాల్ కలిపేటోని తీసుకురావాలి. ఈ తెలివి ఒట్టిగా కొట్టుడు పోతాడు రేవంత్ రెడ్డి. ఫిలాసఫర్ కాదు, ఐడియాలజీ లేదు రేవంత్ రెడ్డి దగ్గర. ఒక్కటి ఉన్నది, నిజాయితీగా చెప్పాలంటే నిక్కస్గా ఫైటింగ్ చేసే శక్తి ఉన్నది మనం దగ్గర. అది కూడా ఎట్లా వచ్చిందంటే డబ్బు వల్ల వచ్చిన శక్తి. అది ఏదైనా సమస్య ఉన్నది అంటే బరాబర్ దాని మీద కొట్లాడతాడు. అదే ఆదిను, ఈ డబ్బు, ఈ మేనేజ్ చేసే శక్తి, ఈ 3 కలిపి రేవంత్ రెడ్డిని సీఎంని చేసినాయి. అంతే తప్పించి మనం దగ్గర ఐడియాలజీ లేకనే, ఈ మేనిఫెస్టోని చదవకనే ఈ మేనిఫెస్టోలు ఉన్నాయి ఎట్లా చేయగలుగుతామని కనీసం ఐడియాలజీ లేదు. ఇది రేవంత్ రెడ్డి గొప్ప సీఎం అయితే అనుకోకూరి, మేనేజ్ చేస్తా అంటాడు. ఇప్పుడు
ఇప్పుడు కదా ప్రజా దర్బార్ పెట్టి మాకు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది మేనేజ్ చేస్తాడు. అంతే, మేనేజ్ చేయడమే, ఏముండదు.